మనం దేవునిలోకి వచ్చినప్పుడు మన ప్రారంభ దినం బాప్తిసం తీసుకున్న మొదటి రోజు మనం ఎలా ఉన్నాం? అప్పుడే ఫ్రెష్ గా పాపాలన్నీ కడిగేసుకొని బాప్తిసం పొంది పాపాలన్నీ పోయాయి. మనం యథార్థవంతులు, మనలో ఒక్క పాపం కూడా లేదు, ఏ చెడు తలంపు కూడా లేదు, పరిశుద్ధులంగా మారిపోయాం. అప్పుడు పరలోకమందున్న దేవునికి ఎలా ఉంటుందండి? మనల్ని చూడగానే ఆనందం, సంతోషం. నా కుమారుడిని చూడండి, నా కుమార్తెని చూడండి అని దేవదూతలతో చెప్తూ పొంగిపోతుంటాడండి. ఆ రోజు పరలోకమందు దూతలతో కూడా దేవుడు సంతోషిస్తున్నాడు మనందరి విషయంలో. బాప్తిసం తీసుకున్న కొత్తలో క్రీస్తులో ప్రారంభ దినాలు, మన ప్రారంభ దినాలు అందరికంటే ముందు వచ్చేయాలి. అన్ని పనులు నేనే చేసేయాలి, అందరికంటే ఎక్కువ కానుకోవాలి. ఏ చిన్న పనైనా నేనే ముందుండాలి, సువార్తకైనా నేనే ముందుండాలి, అన్ని తరగతులకి హాజరైపోవాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చేసుకోవాలి, దేవుని గురించి ఏమైనా చెయ్యాలి, సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. అలాగా ప్రారంభం అవుతుంది మన జీవితం క్రైస్తవ్యంలో. మరి కొన్ని దినాల తర్వాత ఏమైపోతుంది మన పరిస్థితి? మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఎంత అన్యోన్యత, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత పనిని చేశారు, ఎంత త్యాగం చేశారు, ఎన్ని కానుకలు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఆ ప్రారంభ దినాలలో మనం ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి.